లో కూటమికి ఖచ్చితంగా 100% అవి దక్కేవే. ఎందుకు నేను చెప్పగలను అనేసి అంటే, ఒకవైపు వైసీపీ ఏంటనేసి అంటే వదిలేసింది పూర్తిగా అసలు రాజకీయాలు. ఇందాక 11 దాని గురించి పెద్దలు వైసీపీ నాయకులు ఏవో చెప్తున్నారు కానీ ఆ 11 మంది శాసనసభలోకి వచ్చి శాసన మండలిలో మీరు ఎక్కువ ఉన్నారని వెళ్ళి శాసన మండలిలో తక్కువ ఉన్నారు రాలేదు అనేసి అంటే ఏంటి పలాయనం చిత్తగించినట్టు అదేదో పెద్ద ప్రణాళికాబద్ధంగా ఎగ్గొట్టినట్టు అది రావట్లా. సార్ పలాయనం చిత్తగించడం కాదండి, మీకు ఇది ప్రతిపక్ష హోదా ఇస్తే ఎక్కడొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తాడని చెప్పేసి మీ ప్రభుత్వం సుస్సుపోసుకుంటుంది మీ ప్రభుత్వం. ఆయనకి సమయం ఇవ్వాల్సి వచ్చింది, మా ప్రశ్నలకు బదులు చెప్పాల్సి వచ్చింది, మీ అక్రమాలు బయటపడితే మీ అన్యాయాలు బయటపడతాయి అని చెప్పేసి ప్రజల్ని హింసిస్తున్న దారుణాలన్నీ బయటపడతాయి అని చెప్పేసి మీరు ఆయనకి సమయం ఇవ్వకుండా రూల్ బుక్ అడుగుతుంటే కోర్టు రూల్ బుక్ అడుగుతుంటే మీరు సంప్రదాయాలు చెప్తున్నారు. మీకు ఏమాత్రం నిజమైన పరిపాలన మీరు చేస్తే, మీకు దమ్ముంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఎదుర్కొనే సత్తా ఉంటే మీరు ప్రతిపక్ష హోదా ఇచ్చి ఆయన ప్రశ్నలకి బదులు చెప్పండి. మీకు ప్రశ్నలకు బదులు చెప్పే దమ్ము లేదు, ధైర్యం లేదు. మీరు ఆయన అసెంబ్లీకి వస్తే తట్టుకునే ఈ గుండె నిబ్బరం లేక మీరు ఆయనకి రూల్ బుక్ లో ఉన్న ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా సంప్రదాయాల గురించి చెప్తున్నారు. కోర్టు రూల్ బుక్ అడుగుతుంటే పార్లమెంటరీ బుక్ లో చూడండి, పార్లమెంటరీ వ్యవస్థలో ఏముందో చూడండి, అక్కడ రాజ్యాంగ వ్యవస్థలో ఏముందో చూడండి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు ఒక్కడున్నా వాళ్ళకి ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాడు ఒక్కడున్నా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. మీరు రూల్ బుక్ మాట్లాడుతుంటే సంప్రదాయాల గురించి చెప్తున్నారు. మీరు అక్కడే మీ బతుకులు తేటతెల్లమైపోయినాయి. మీకు ఏమాత్రం ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి మా ప్రశ్నలకి మాకు సమయం ఇచ్చి మా ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మీది నిజమైన పరిపాలన అయితే, మీరు ప్రజల గురించి సక్రమంగా ఆలోచించే వాళ్ళు అయితే, మీరు ప్రజా సంక్షేమ పరిపాలన కనుక మీరు చేస్తుంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం మాకు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వండి. మీరు వాటిని ఎదుర్కొని చూడండి. ప్రజలు మీకు ఇచ్చినటువంటి 39.4% ఓట్లని మీరు పరిహాసం చేసినట్లే, నో డౌట్ అట్ ఆల్. అయితే వాసుదేవన్ గారు, నేను ఒకటే చెప్తా, ప్రశ్నించడానికి ప్రతిపక్ష హోదాయే ఉండాలి అనుకున్నట్లయితే ఏమండి మీ బీజేపీ సభ్యులు ఒకసారి సార్ ప్లీజ్ సార్, మీరు తిరుపతి రావు గారు ఒక ప్రశ్న అండి, మీకు మీరే మాట్లాడుతురు కానీ మీ ఇప్పుడు 3 సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. వాళ్ళ సొంత కూటమిలో ఉన్న 164 ఎమ్మెల్యేలే మాట్లాడటానికి అవకాశం లేదు. మీ బీజేపీ సభ్యులు ఎంతమంది మాట్లాడారు ప్రజా సమస్యల గురించి వాళ్ళ నియోజకవర్గాల్లో? మీకే సమయం లేదు, మీరే మాట్లాడలేదు, మీరే ప్రజా సమస్యలు తీర్చలేదు. మళ్ళీ మాకు సమయం ఇస్తారంట, వచ్చి మాట్లాడాలంట. మీరు చెప్పడానికి ఏదో చెప్పేవాడు చంద్రబాబు అయితే వినేవాడు ప్రజలు అంట. అట్టుంది మీరు చెప్పేది. మీరు మాట్లాడడానికి అవకాశం మీకు లేదు. మీరు 164 మంది మాట్లాడారా? గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు ప్రజలు మాట్లాడే సమయం మీకు ఇచ్చారా? ఆయన మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి సార్. చెప్తారు వినండి. శాసనసభలో ఇప్పటికీ శాసనసభ పక్ష నేతగా మా విష్ణు కుమార్ రాజే ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు అని చెప్పేసి ప్రజలు అంటున్నటువంటి మాట మీకు అంతే గుర్తు పెట్టుకోవట్లేదు. మీరు మాకు మాట్లాడట్లేదు అంటున్నారండి. మా శాసనసభ్యులు అందరూ మాట్లాడారు, ఎక్కువ సమయం మాట్లాడారు. ఏదైతే ముఖ్యమంత్రి తర్వాత ఎక్కువ సమయం మాట్లాడినటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ శాసనసభ నేత విష్ణు కుమార్ రాజు గారు అనేది రికార్డుల్లో ఉంది, చూడండి మీరు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు వచ్చినా సరే ప్రతిపక్ష హోదా లేకపోతే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడకూడదని ఎక్కడా లేదు. 10 నిమిషాలు కాదు, 5 నిమిషాలు మాట్లాడండి, 2 నిమిషాలు మాట్లాడండి, ప్రజలు వింటారు కదా.
మీ మాటల్లోనే తేట తెల్లమైపోయింది. మీకు నిమిషమో 2 నిమిషాలు అటు ఇచ్చి ఇటు తీసేస్తాం, మైకులు కట్ చేస్తాం. కానీ మీరు ప్రతిపక్షం వాళ్ళు మీరు అసెంబ్లీకి రాలేదు కాబట్టి మేము పరిపాలించలేము, మీరు అసెంబ్లీకి రాలేదు కాబట్టి మేము ప్రజలను హింసిస్తాము, మీరు అసెంబ్లీకి రాలేదు కాబట్టి మేము అబద్ధాలు ఆడతాము. ఇదేనా మీరు చెప్పదలుచుకుంది? మీరు మేము అసెంబ్లీకి వచ్చినా రాకపోయినా మీకు పరిపాలించాల్సిన ధర్మం ఉందా లేదా? మీరు అదే వంక అదే సాకు చెప్తారా? సభకు వచ్చి మాట్లాడితే అప్పుడు ప్రజాస్వామ్యం పట్ల మీకు ఉన్నటువంటి నిబద్ధతో లేకపోయినట్టయితే కమిట్మెంట్ ఏదో ఒకటి ప్రజలు గుర్తిస్తారు. మీరు అసలు రాకుండానే మాకు ఇవ్వలేదు అనేసి అంటే ఎవరు? నేను ఇక్కడ కూర్చోకుండా నాకు ఇదే ప్రశ్న గత ప్రభుత్వంలో అసెంబ్లీ నుంచి పారిపోయిన చంద్రబాబు నాయుడు గారిని అడగండి. చంద్రబాబు నాయుడు గారిని అడగండి, మీకు తెలుస్తుంది. సమాధానం అక్కడి నుంచే వస్తుంది. అసెంబ్లీ నుంచి పారిపోయిన చంద్రబాబు గారిని అడిగితే ఇదే ప్రశ్న, ఆయన సమాధానం చెప్తారు ఎందుకు అసెంబ్లీ నుంచి పారిపోవాల్సి వచ్చింది అని. అటువంటి పరిస్థితులు మీరు క్రియేట్ చేశారు. అటువంటి పరిస్థితి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఆయన అసెంబ్లీ నుంచి ఎందుకు పోవాల్సి వచ్చింది? ఏమండి, పూటకి మాట మార్చే మీరు కూడా ప్రజల గురించి మాట్లాడితే ఎట్లండి? రూల్ గురించి మాట్లాడితే ఎట్లండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి వెళ్తేనేమో మీకు ఒక రూల్ చెప్తారు, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి వెళ్తేనేమో మీరు ఒక రూల్ చెప్తారు. సమర్థించుకోవడానికి కాకన్నా జ్ఞానం ఉండాలండి. వెంకటేశ్వర గారు ఆయన మాట్లాడండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇష్యూని మీ ఇష్యూని మీరు కంపేర్ చేసుకోకండి. ఆయన్ని మీరు పొమ్మనలేక పొగబెట్టి వారి శ్రీమతి వారిని దుర్భాషలు ఆడినందువల్ల వారు బహిష్కరించారు. మీరు రావట్లే, మీరు చేతకాంతానని ఒప్పుకుంటున్నారు. అంతకుముందు మాకు 67 సార్ దానికి కూడా చెప్తాను. మాకు అంతకు ముందు 67 మంది శాసనసభ్యులు ఉంటే అప్పుడు ఆయన కంప్లీట్ చేయండి. ఒక్క నిమిషం, మీకు ఉంది, టైం ఉంది, ఆయన కంప్లీట్ చేయండి. మీరు ఆ విధంగా వెళ్ళా, మీరేం చేశారు? భయపడి మళ్ళీ మొన్న వెళ్ళి 11 నిమిషాల నుండి వచ్చేసారు. ఇది కాదు, మీరు ఛాలెంజ్ చేస్తే పోతే సభ్యత్వాలు పోనీయండి, ఈ 11 కూడా పోనీయండి అనుకుని వెళ్ళాలి. మీరు ఆ విధంగా వెళ్ళలేకపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేశారు, మళ్ళీ ముఖ్యమంత్రిగా శాసనసభలో అడుగు పెట్టారు. ఓట్లు వేయడానికి చాలా సార్లు వచ్చారు. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓట్లు వేయడానికి వచ్చారు. అసెంబ్లీలో అడుగు పెట్టనని శపథం చేసి అదే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకి ఓట్లు వేయడానికి అదే ప్రాంగణానికి వచ్చి ఓట్లు వేసి వెళ్ళారు. మరి అప్పుడు శపథం చేసినప్పుడు అది గుర్తురాదా? మీరు చెప్పుకోవడానికి ఇదేదో సామెతల శ్రీరంగ నీతులు చాలా చెప్తారు. మీరు సమర్థించుకోవడానికి ఏదైనా చెప్తారండి. మీరు వినేవాడు వెర్రోడు అయితే చెప్పే మాటలన్నీ కూటమి ప్రభుత్వాన్ని అంట. మీరు అలా చెప్తారు. మేము అలా చెప్పడం కాదు, మీరు చేసిన ఆ విధంగా ఉన్న ఇవాళ కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు శాసనసభకు వచ్చి మీరు మాట్లాడిన తర్వాత మీకు జరిగినవన్నీ బయట అంటే మేము శాసనసభకు రాకపోవటం వల్లే మీరు అమ్మఒడి లేదా? మేము శాసనసభకు రాకపోవటం వల్లే మీరు సూపర్ 6 ఇవ్వట్లేదా? మేము శాసనసభకు రాకపోవటం వల్లే ఆడబిడ్డల మాన ప్రాణాలు అరికట్టలేకపోతున్నారా? ఓకే, తిరుపతిరావు గారు, రఫీ గారు మాట్లాడతారు. చంద్రబాబు అంటే మీ సమర్థత ఇది? ఇవన్నీ ఎగ్గొట్టడం మీ సమర్థత? మాటలు ఇచ్చి ఎగ్గొట్టడం మీ సమర్థత? రఫీ గారు మాట్లాడతారు. ఒక నిమిషం. రఫీ గారు, జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా పాదయాత్రలోకి వెళ్ళినప్పుడు మిగతా ఎమ్మెల్యేలు ఎవరిని కూడా అసెంబ్లీకి పోనివ్వలా. కానీ చంద్రబాబు నాయుడు గారు తన భార్య శీలాన్ని శంకించి అసెంబ్లీలో అసహ్యంగా మాట్లాడుతుంటే ఆయన ఒక్కడే బయటికి వెళ్ళాడు, కానీ మొత్తం పార్టీ అంతా కూడా శాసనసభకు వచ్చింది. కంపేర్ చేసుకోమనండి. ఇవాళ అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీ రికార్డు చూడమనండి, లేదా టీవీలో చూడమనండి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు 8 మంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీ చూడకుండా, అసెంబ్లీకి రాకుండా రెండు సీట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ 5 సంవత్సరాలు లోక్సభలో ప్రతిపక్షంలో కూర్చొని మాట్లాడింది. ప్రతిపక్ష హోదా లేనటువంటి భారతీయ జనతా పార్టీ 3 సీట్లతో ఢిల్లీ అసెంబ్లీలో 5 సంవత్సరాలు ఫైట్ చేసింది. 24 సీట్లు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా లేకపోయినా 5 సంవత్సరాలు ఫైట్ చేసింది.
ఈలాగా శుష్సు పోసుకొని ప్రయాణం ఎవరు చిత్తగించలా. అతను ఒకడికి ప్రతిపక్ష హోదా లేకపోతే మిగతా 10 మంది రావడానికి ఏమైంది? వాళ్ళందరికీ ప్రతిపక్ష హోదా వస్తుందా? ఏ ప్రాతిపదికన జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర ఉన్నటువంటి 23 మందిలో ఐదు మందిని నేను లాగేస్తే నీ ప్రతిపక్ష హోదా పోతుందని ఏ రూల్ బుక్ చూసి చెప్పాడు? అది చెప్పు. ఇప్పుడు నువ్వు రూల్ బుక్ అడుగుతున్నావు కదా. నేను కాదండి, కోర్టు అడిగింది, కోర్టుకు ఇవ్వండి. నేను కాదు, స్పీకర్ గారిని కోర్టు అడిగింది. జగన్మోహన్ రెడ్డి ఏ రూల్ బుక్ చూసి 5 మంది రఫీ గారు ప్రతిపక్ష హోదా పోతుందని రఫీ గారు స్పీకర్ గారిని కోర్టు అడిగింది రూల్ బుక్ ఇమ్మని. ముందు కోర్టుకి సబ్మిట్ చేయండి మీరు రూల్ బుక్. సంప్రదాయాలు కాదు, రూల్ బుక్ సబ్మిట్ చేయండి. చట్టబద్ధంగా వచ్చింది చంద్రబాబు నాయుడికి. జగన్మోహన్ రెడ్డి దయాదక్షాల మీద రాలా. నువ్వు 5 సీట్లు లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోద్దని ఏ రూల్ బుక్ చూసి ఆ రోజు అసెంబ్లీ ఫ్లోర్ మీద మాట్లాడాడు? సిగ్గు తెచ్చుకోమనండి. ఇవాళ రూల్ బుక్ గురించి మాట్లాడుతున్నటువంటి వెంకటేశ్వర రెడ్డిని కానీ, అంటే ఇప్పుడు కోర్టుని మీరు కోర్టు అడిగిందని కోర్టుని అంటున్నారా? మీరు సిగ్గు తెచ్చుకోవాలని కోర్టుని అంటున్నారా? కోర్టుని అంటున్నారా? కోర్టు అడిగింది, కోర్టు స్పీకర్ గారిని అడిగింది. మీరు ఈ మాట కోర్టుని అంటున్నారా? మీరు ఈ మాట కోర్టుని అంటున్నారా? చీఫ్ జస్టిస్ గారిని అంటున్నారా? చెప్పండి. చంద్రబాబు నాయుడికి 5 లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని చెప్పావు. అది నువ్వు హైకోర్టుకు పంపించుకో. ఏ రూల్ బుక్ చూసి? మమ్మల్ని కాదు అడిగింది, మిమ్మల్ని తమ్మినేని సీతారాం దగ్గర కాదు, మిమ్మల్ని అడిగింది, మమ్మల్ని కాదండి. తమ్మినేని సీతారాం దగ్గర ఉంది ఆ రూల్ బుక్. తమ్మినేని సీతారాం దగ్గర తెప్పించుకొని హైకోర్టుకు పంపించుకో. ఏ ప్రాతిపదికన నువ్వు 5 సీట్లు లాగేస్తుంది ప్రతిపక్ష హోదా పోద్దని చెప్పాడో తమ్మినేని సీతారాం ఒక కాపీ పెట్టుకున్నాడు. వెళ్ళి అతని దగ్గర ఇంట్లో ఉంది, తెప్పించుకొని హైకోర్టుకు పంపించుకో.